ప్రియ ఓటరు మహాశయులారా, ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం, దేశ స్థితిగతులను మార్చే దశ దిశ నిర్దేశకం. ఓటు ఓ బాధ్యత, ఓటు ఓ కర్తవ్యం. పోరాడి రాజువు అవుతావో, అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం. ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు. ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది. జై హింద్, జై హింద్. రెండక్షరాల ఓటు నీ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. రెండక్షరాల ఓటు నీ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. ఓటే నీ ఆయుధం, చెయ్యి న్యాయ పోరాటం. ఓటే నీ ఆయుధం, చెయ్యి న్యాయ పోరాటం. సమాజ నిర్మాణం ఓటుతోనే సాధ్యం. సమాజ నిర్మాణం ఓటుతోనే సాధ్యం. ఓటంటే నోటు కాదు, నీ దేశపు భవిత. సోదరా మేలుకో, ఓటు విలువ తెలుసుకో. సోదరి మేలుకో, ఓటు విలువ తెలుసుకో. ఎదుగుతున్నవో యువతరమా, ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా, ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు.
కోరుకున్నదిరా మన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైర కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నభూని పరిపాలకుడై ఏలో ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు mock elections are conducted today. The students are actively participating in the mock elections in a democratic process. Let's speak with teachers and students more about mock elections. What is your name? My name is Neha. Which section you are studying? What did the students learn from this experience? We learn the importance of voting, leadership qualities and teamwork, and respecting the democratic process. It gives us competency and real selection. Next. పోలింగ్ అంతా చూస్తాము, బాగా నీట్గా ఎక్సలెంట్గా బాగా నీట్గా పద్ధతి ప్రకారం ఎక్సలెంట్గా జరుగుతుంది. రేపు ఫ్యూచర్ పనికి వస్తుంది. పోలింగ్ అనేది బాగుంటుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. రేపు ఫ్యూచర్ పనికి వస్తాయి ఇవన్నీ. ఇది ఒక పెద్ద స్కూలు, ఓల్డ్ స్కూల్. ఇలాంటి స్కూల్లో ఈ మాక్ ఎలక్షన్స్ జరిగినందువల్ల ఈనాటి బాలురే రేపటి పౌరులు అవుతారు. భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లలో పోటీకి నిలబడేందుకు కానీ, ఓటేసుకునే విధానం కానీ, ఓటింగ్ ఎలా జరుగుతుందనేటువంటి పూర్తి విషయం కేవలం తరగతి గదిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూడడం వల్ల వీళ్ళకి అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అలాగే మేము పడుతున్నటువంటి శ్రమ మిగిలిన స్కూళ్లకు ఒక ఆదర్శప్రాయంగా ఉండి అందరూ కూడా ఇలాంటివి జరిపి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ భావం పెంచుతారన్నది నా ఆశయం. స్కూల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ పర్పస్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా జరుపుతున్నారో అదే విధంగా జరుగుతున్నాం. దీనివల్ల మా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు బాగా రావాలని, దాని ద్వారా మన స్కూల్ యొక్క వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్కూల్కి కావాల్సినటువంటి మొక్కలు పెంపకాలు, తర్వాత క్లాస్ రూమ్ నిర్వహణ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డెవలప్ కావాలని. రేపు వీళ్ళే కాబట్టి మనకు పౌరులు లేదు, వాళ్ళ గ్రామాలను కానీ పట్టణాన్ని కానీ అభివృద్ధి చేయాలంటే వాళ్ళ నాయకత్వాన్ని ఎక్కడి ఉండాలి. స్కూల్ నుంచి అంటే పాఠశాలలో వచ్చేసి క్లాస్ రూమ్లో ఏ విధంగా నిర్వహించాలని ప్రతి స్కూల్లో
ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల యొక్క పరిసరాలు అయితేనే గ్రామాలు అయితేనే పట్టణాలు దీని ద్వారా బాగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఈ ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులకు ఓటింగ్ ప్రాసెస్ తెలుస్తుంది. తర్వాత డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీలో ఎన్నికల ప్రాధాన్యత ఏమి, ఇవన్నీ విషయాలు పిల్లలు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువలనేటువంటివి పెంపొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అనేటువంటివి పెంపొందుతాయి. అంతేకాకుండా ఓటింగ్ వ్యవస్థ అంటే ఎన్నికల నిర్వహణ విధానం గురించి ఈ అవగాహన చేసుకోవడానికి మాక్ ఎలక్షన్స్ అనేటువంటి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ విద్యార్థులే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నిజమైనటువంటి ఓటర్గా నమోదు కాబడతాడు. సో అప్పటికి కూడా ఈ ఎలక్షన్స్ అనేటువంటి ఎలా నిర్వహించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నింటిపైన విద్యార్థులలో మంచి అవగాహన పెంపొందడానికి తోడ్పడుతుంది. అందువలన మనం ఈరోజు ఎల్కేజీ పాఠశాలలో మాక్ ఎలక్షన్ ఎస్పీఎల్ ఎన్నిక కానీ సిపిఎం క్లాస్ పీపుల్స్ లీడర్ ఎన్నిక కానీ నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో వ్యవస్థ అనేది ఎంతో కీలకమైనది. ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులకు ఈరోజు మనం ఎన్నికలు నిర్వహించడం. ఇది కూడా సేమ్ జనరల్ ఎలక్షన్ లాగే లోక్సభ శాసనసభ ఎలా జరుగుతామో అదేవిధంగా ఇక్కడ కూడా విద్యార్థుల అవగాహన ఎలా జరుగుతుంది, మనం ఓటుని ఎలా వినియోగించుకోవాలి, తర్వాత 15 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళందరూ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తారు. అప్పుడు ఎలా వినియోగించాలో ఇప్పుడే వాళ్ళకి అవగాహన కోసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులందరికీ మంచి అవకాశం ఉంది. Students acting as election officers, teachers monitor nomination, comparing polling and counting to ensure fairness. What is your name? Which class you are studying? How was the counting of votes? After polling, the ballot was opened in class of students were conducted carefully and the results are. What is your name? My name is Kausal. Which class you are studying? I am studying in the 11th. How was the voting done? Voting was calculated with ballot boxes. Students dropped their votes in the secret boxes, just like the red box. What is your name? I am studying in 8th. What is the main objective of conducting mock elections? The main objective is teach to students about democracy. Students, leaders, responsibility and how to choose the voting and leader. Why did your school conduct mock elections? Democratic process to learn who nomination, campaign, voting and counting takes place in election. మీరు ముందుకు రావాలి, రాజకీయాలు మొదలు పెట్టు, సర్పంచిగా పోటీ చెయ్యాలి. తెలుసుకోరే యువత ఇది దేశం కోసంరా, తరతరాల ఈ బానిస బ్రతుకును మార్చుట కోసంరా. బీజేపీ ఉన్నత పాఠశాల 6వ తారీఖు ఎస్పీఎల్ అంటే స్కూల్ పీపుల్ లీడరు, తర్వాత క్లాస్ పీపుల్ లీడర్కు 6వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నామినేషన్లు అనేటివి స్వీకరించడం, తర్వాత 9వ తారీఖున విద్యార్థుల యొక్క నామినేషన్ పత్రాలను పరిశీలించడము, తిరస్కరణ, తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేయడం అనేది 9వ తారీఖుకి అయిపోయింది ఆ కార్యక్రమం. తర్వాత 10వ తారీఖున నిలబడినటువంటి అభ్యర్థులకు వాళ్ళకు ప్రచారంకి ఒక 1 డే అనేది కేటాయించడం జరిగింది. మరి
10వ తారీఖు ప్రచారం అయిపోయిన తర్వాత 11వ తారీఖు ఈ రోజున ఈ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్స్కు ఆర్ఓగా ఈ స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులైనటువంటి కె మురళీకృష్ణ గారు ఆర్ఓ గాను, రిటర్నింగ్ ఆఫీసర్ గాను, తర్వాత అసిస్టెంట్ ఆర్ఓ గాను గోపాల్ రెడ్డి సార్ గారు నిర్వహించడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి మైక్రో అబ్జర్వర్స్గా గాను, తర్వాత రూట్ ఆఫీసర్గా గాను, తర్వాత గైడర్స్గా గాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు గైడెన్స్తో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. తర్వాత ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి నిర్వహణకు పిఓ అంటే ప్రొసీడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రొసీడింగ్స్ ఆఫీసర్స్, తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్గా ఇక్కడ విద్యార్థులే చక్కగా తర్వాత అక్కడ ఎంతో బాధ్యతగా తర్వాతగా ఇక్కడ వాళ్ళు కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. చాలా ఉన్నాయి. ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఇంకా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని తెలుసుకుంటారు. మరి ప్రజాస్వామ్యంలో పౌరులు తమ యొక్క ఓటర్స్ను ఎలా వినియోగించుకుంటారనేది తెలుసుకుంటారు. తర్వాత ప్రజాస్వామ్యంలో నాయకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఎలక్ట్ అవుతారో అనేది తెలుసుకుంటారు. తర్వాత ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉన్నటువంటి బాధ్యతలు తెలుసుకుంటారు. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా నేటి వాళ్ళని రేపటి పౌరులు కాబట్టి ఈరోజు వీళ్ళు నాయకులు ఎన్నుకోవడంలో కానీ తర్వాత తమకు ఎవరైతే మేలు చేస్తారనేటువంటి విషయాన్ని గ్రహించేసి ఓటు హక్కులు అనేది చాలా చక్కగా నిర్వహించుకోవడంతో ఆ క్రమశిక్షణను నెలకొల్పడంలో వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం. మరి ఇక్కడ డిసిప్లిన్ కమిటీలో వీళ్ళు ఉంటూ వీళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ మిగతా పిల్లలు కూడా డిసిప్లిన్గా పెట్టడం అనేది జరుగుతుంది. అది తర్వాత రెండోది ఏంటంటే పాఠశాల పరిసరాలను కానీ తరగతి గది యొక్క పరిసరాలను కానీ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడంలో వీళ్ళ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. తర్వాత స్కూల్ యొక్క ఆస్తులు, తర్వాత తరగతి గదిలో ఉన్నటువంటి ఐఎఫ్టీ ప్యానల్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, తర్వాత బెంచ్ కావచ్చు, వీటన్నిటినీ కాపాడుకోవడంలో వీళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ విద్యార్థులకు తర్వాత ఉపాధ్యాయులకి ఈ ఎన్నికైనటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు అనుసంధానకర్తగా ఉంటూ ప్రతి విషయంలోనూ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం, పిల్లల యొక్క అభివృద్ధి కోసము వీళ్ళు చేయాల్సినటువంటి పనులు అనేటివి చాలా ఉంటాయి. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నిలదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే, కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే, అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు.
పాఠశాల సిబ్బందిని గౌరవిస్తాను. విద్యార్థుల సంక్షేమం కోసం మా పాఠశాల పేరు ప్రతిష్టల కోసం కృషి చేస్తాను. పాఠశాల పరిశుభ్రత, ఐక్యత, భద్రత కోసం ఎల్లప్పుడూ జాగ్రత్తగా పనిచేస్తాను. పాఠశాల కార్యక్రమాలు విజయవంతంగా జరిగేందుకు గురువులకు సహకరిస్తాను. నిజం, న్యాయం, సమానత్వం, గౌరవం కోసం నిలబడతాను. భయం లేకుండా, పక్షపాతము లేకుండా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. మా పాఠశాల విలువలను కాపాడుతూ సంపూర్ణ నిజాయితీతో ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాను.